వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన వినుముల రమేష్ ఒక షెడ్డును నిర్మించుకొని మేకల ఆవుల పెంపకం నిర్వహిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి అటవీ జంతువులు ఏదో దాడి చేసి 8 మేకలను హతమార్చాయి. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మరో రైతు నష్టపోకుండా అటవీ జంతువులను గుర్తించాలని స్థానిక తహసీల్దార్, ఫారెస్ట్, పశుసంవర్ధక, పోలీస్ స్టేషన్ అధికారులను సహాయం చేయాలని రైతు తన ఆవేదన వ్యక్తపరిచారు. ఇంతకన్నా డబ్బులు ఉంటాయి. రైతు జస్ట్ చెప్తారు. నేనేమంటున్నాను సార్ అంటే ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామంలో మినుముల రమేష్ మా అన్నగారి కుమారుడు, మా అన్నయ్య ఆయన ఒక 25 మేకలు పెంచుతుండగా ఒక 10 మేకలను అవి కుక్కలు మరి ఏమో అన్య జంతువులు తినడం జరిగింది. ఉదయం 7 గంటలకే ఆ యొక్క సంఘటన చూసి నేను వెటరీ డాక్టర్కు ఫోన్ చేయడం జరిగింది. ఆ డాక్టర్ ఏమనడం భూమేశ్ సారు అట్లయితే ఎంఆర్ఓ గారికి మళ్ళీ గ్రీవెన్స్ వెళ్ళనన్నా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఒక విలేకరికి ఫోన్ చేయడం ద్వారా విలేకరి ఏం చేసినట్టే ఒక పోలీస్ స్టేషన్ నెంబర్ ఇస్తే ఆ నెంబరు వాళ్ళే నాకు ఫోన్ చేసి వివరాలు అడగడం జరిగింది. వాళ్ళు వివరాలు అడగడం, వాళ్ళు మళ్ళీ అదేవిధంగా ఆ వివరాలు ఆర్ఐ మేడంకు వాట్సాప్లో పెడితే ఆర్ఐ మేడం ఆ యొక్క వెటరీ డాక్టర్ని పిలిచి ఒకవేళ పంచనామా చేస్తే మేము ఆయన చేయగలుగుతామని ఇట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడమే తప్ప మమ్మల్ని ఒక్కరు వచ్చి సందర్శించిన వాళ్ళు కాదు, మమ్మల్ని ఒక్కరు వచ్చి చూసిన వాళ్ళు కాదు. మీకు ఇట్లా మాకు కనీసం ఏ జంతువు తిన్నదనే సహాయం లేకుండా కనీసం ఏ జంతువు తిన్నదో కనీసం తెలవడం కోసం అన్న మేము ఆ యొక్క అధికారాన్ని మేము వేడుకోవడం జరుగుతున్నది. ఏ జంతువు దాడి చేసిందో కూడా మాకు తెలియకుండా, ఆనవాళ్ళు తెలియకుండా పోతుంది. కనీసం ఆ జంతువు అన్న దాడి చేస్తానన్నా మాకు తెలుసుకోవడానికన్నా మేము ఆస్కారం ఉంటే మమ్మల్ని వచ్చి చూసిన వాళ్ళు లేరు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. సంఘటన ఇంకా జరగకుండా కనీసం వేరే రైతుల కన్నా తెలియడం కోసం అన్నా కొద్దిగా అలర్ట్గా ఉండడం కోసం అన్న మాకు మళ్ళీ ఇంట్లోకి ఏమంత దూరంలో ఉండదు, దగ్గరనే ఉంటుంది, చాలా దగ్గరనే ఉంటది, బాటకే ఉంటది, ఏమంతా అడవిలో కూడా ఉండడం అనేది లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.